హాయ్ అండి. నమస్తే. కరెక్ట్‌గా ఇదే రోజుకి మనం గులాబీ చెట్లనైతే కట్ చేసాం కదా! పోయిన గురువారం అయితే కట్ చేసామండి. సేమ్ మళ్ళీ అదే గురువారం రోజు మళ్ళీ మీకు వీడియో తీసి అప్డేట్ ఇస్తున్నాను చూడండి. మనం కట్ చేసినటువంటి గులాబీ చెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయని. చక్కగా చూడండి ఇలాగా ఇగుర్లయితే వచ్చేసాయన్నమాట. ప్రెజెంట్ వర్షం అయితే పడుతూ ఉందండి. మీకు 1 వీక్ అప్డేట్ ఇస్తానని చెప్పాను కాబట్టి నేను వర్షంలోనే ఇంకా బాల్కనీలోంచి వీడియో తీసి మీకు పెడుతున్నానండి. చూసారా చిన్న చిన్న బుడిపిల్లాగా చక్కగా ఇగుర్లయితే వచ్చేసాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చెట్టు వచ్చేసి యెల్లో కలర్ గులాబీ అండి. చక్కగా అక్కడక్కడ బుడిపెల్లాగా వచ్చి చిన్న చిన్న ఇగుర్లయితే వచ్చాయండి. కట్ చేసేటప్పుడైతే నేను భయపడిపోయాను కానీ ఇదొచ్చేసి నాటు గులాబీ అని చెప్పాను కదా! ఆ కొమ్మ కొంచెం ఇటు వచ్చేసిందనమాట. యెల్లో గులాబీ కూడా చిన్న మొగ్గు ఉంది చూడండి. మనం కట్ చేసేటప్పుడు గమనించి కట్ చేయకుండా ఆ కొమ్మను ఆపాం కదా! ఈ విధంగా చూడండి చక్కగా చిన్న చిన్న బుడిపిల్లాగా వచ్చేసి మనకి రెడ్‌గా చిన్న చిన్న చిగుర్లయితే వచ్చేసాయండి. ఇంకా మిగిలిన చెట్లను కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇదొచ్చేసి వైట్ గులాబీ అండి. వైట్ గులాబీ కూడా చూడండి చక్కగా బుడిపిల్లాగా అయితే వచ్చేసాయన్నమాట. చిన్న చిన్న ఇగుర్లు చూడండి మంచిగా రెడ్ కలర్‌లో, బ్రౌన్ కలర్‌లో మనకి ఇగుర్లయితే వచ్చేసాయన్నమాట. చాలా చక్కగా అయితే మనకి 1 వీక్ కల్లా ఈ విధంగా ఇగుర్లయితే వచ్చేసాయండి. అలాగే మనము కట్ చేసిన కొమ్మల్ని కూడా నాటాం చూడండి. ప్లాంటింగ్ అయితే చేసాం కదా! వాటిని ఎండ తగిలిన ప్లేస్‌లో ఈ విధంగా సైడ్‌కైతే పెట్టేసామండి. ఆ కొమ్మలకు కూడా చూడండి ఇగుర్లు ఎలా వచ్చాయో చిన్న చిన్న ఇగుర్లు అయితే వచ్చాయండి. ఒక 1 వీకే వచ్చేసాయన్నమాట. ఇంకా ఆ కవర్లు తీసి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకో పాట్‌ని కూడా పక్కన ఉంది కదా! చూడండి బుడిపిలైతే ఎంత బాగా వచ్చాయో. చిన్న చిన్న ఇగుర్లనమాట. కొంచెం బడ్‌లాగా మనకి మొగ్గలాగానే వచ్చేసి బాగొచ్చాయి. ఈ రెండో పాట్‌లో చూడండి చక్కగా ఆకులు కూడా వచ్చేసాయన్నమాట. 1 వీక్ కల్లా ఈ విధంగా అయితే మనకి చక్కగా అయితే కొమ్మల ద్వారా గులాబీ చెట్లు కూడా మనం గ్రో చేసుకోవచ్చండి. చాలా సంతోషంగా అయితే ఉందనమాట. ఓకే అండి. ఇంకెలాగో ఓపెన్ చేసేసాను కదా అని చెప్పేసి కొన్ని వాటర్‌నైతే ఇచ్చేసి మళ్ళీ యాజ్ యూజువల్‌గా వీటి మీద కవర్స్‌నైతే పెట్టేసానండి. ఓకే అండి. ఇదనమాట మన గులాబీ చెట్ల అప్డేట్స్. ఖచ్చితంగా మనం కట్ చేసుకున్నామంటే మొక్కలు మళ్ళీ కొత్త చిగురు పెట్టి గ్రో అవుతాయండి. ఆ కట్ చేసిన కొమ్మల్ని నాటామంటే మనకి కొత్త మొక్కలుగా అయితే అవి ఎదుగుతాయి. ఓకే అండి. ఇదనమాట ఈ గులాబీ మొక్కల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తెలియజేసి కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియచేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అలాగే మిగిలిన చెట్లను కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ మరం కూడా కొమ్మ ద్వారానే గ్రో చేస్తుంది. అలాగే మిగిలిన చెట్లను కూడా చూసేస్తున్నాను చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.